శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం నదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం నదివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం నదివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పూర్వాషాఢ నక్షత్రం, తర్వాత అంగారక గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన సద్గురు శివానందమూర్తి గారి యొక్క శిష్య పరిమాణమ పర్వాడు. మా జంధ్యాల చిరంజీవి జంధ్యాల జగన్నాథ శాస్త్రి కేవలం గురువుగారు అనుగ్రహంతో పరాశర వేదశాస్త్ర పరిషత్తును ఒకటి పెట్టి 15 సంవత్సరాలు దుర్గం గ్రామంలో అలా దాని ద్వారా అనేక కార్యక్రమాలు దేశంలో అనేక మందికి అనేక పెద్దలందరినీ కేటాయించాం. ధ్వజగన్నాథ్ గారు చెప్పారు, ధ్వజగన్నాథ్ గారు చెప్పారు అనే కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్నింటికి నన్ను ప్రతిదానికి నన్ను పిలుస్తూ ఉంటారు, నాకైతే కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాను. అదంతా అలా ఉంటే ఆయన చేసిన కార్యక్రమాల్లో నాకు నచ్చిన కార్యక్రమాలు ఏమిటంటే, కరోనాలో పోయిన వాళ్ళందరికీ కూడా శాశ్వత స్వర్గలోకావాప్తి కలగాలని మా దౌర్బల ప్రభాకర శర్మ గారు, మన పుష్పగిరి పీఠాధిపతులు వారి యొక్క సూచనలో ఒక 3 చోట్ల కృష్ణాతీరంలో, కాశీలో, కొవ్వూరులో నారాయణ బలి చెప్పి చాలా చక్కగా నిర్వహించారు. అదో విషయం. ఒక 30-35 సంవత్సరాల క్రితం ఆహితాగ్ని సామ్రాట్ మా మాతామోహన్ రెండో చింతల యాజులు గారు కాశీలో కోటిపత్రి పూజ చేయాలని చెప్పి సంకల్పం చేసి మన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు, అలాగే రెండు చింతల చంద్రశేఖర యాజులు గారు వారి నేతృత్వంలో చాలా అద్భుతంగా చేశారు. 4 నెలల పాటు ఆ కాశీలో కోటిపత్రి పూజ చేశారు. చాలా ఆ రోజుల్లో దేశంలో చాలా యశస్సు వచ్చిన వేద పండితులు, అలాగే యజమానులు, వచ్చిన భక్తులు అందరికీ కూడా 50 మందిని రమ్మని చెప్పి చేసిన కార్యక్రమం. మళ్ళీ తర్వాత ఆ చరిత్రని తిరగరాసింది మా జగన్నాథ శాస్త్రి. మొన్న కార్తీక మాసంలో కోటిపత్రి పూజ ఈశ్వర దేవాలయంలో చేయాలని సంకల్పం చేసి, అలాగే 11 రోజులు ఈశ్వరుడికి సామ్రాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పం చేసి, కేవలం గురువుగారి అనుగ్రహం వల్ల, ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం వల్ల ఆ సామ్రాజ్య పట్టాభిషేకం ఒక బ్రహ్మాండంగా చేసి, ఒక స్వర్ణ కిరీటం విశ్వనాథుడికి బహూకరించి ప్రతి సంవత్సరం ఒక రోజునే వారు ధరింపజేసేట్లుగా వారి దగ్గర అనుమతి కూర్చుని చాలా చక్కగా చేశారు. ఆయన యొక్క కందుకూరి శివానందమూర్తి గారు మా అందరికీ కూడా ఆరాధ్యదేవే. అధ్యాత్మ వారి యొక్క దివ్యానుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. కాబట్టి కందుకూరి శివానందమూర్తి గారు అంటే పరమాచార్య స్వామి వారికి అత్యంత వాత్సల్యం. అంచేతనం అటువంటి కందుకూరి శివానందమూర్తి గారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, వారి యొక్క అనుగ్రహంతో ఏర్పడిన ఈ పరాశర వేదశాస్త్ర వేద స్మార్త పాఠశాల ఒక ఆదర్శ పాఠశాలగా దేశంలోనే ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర పూర్వాషాఢ నక్షత్రం ఓం యా దివ్యా ఆపయసా సంభవో యా అంతరిక్ష ఉదరాధివిద్యా యా సామషాఢామయంతి కామం తానా పశ్యతు స్వనా భవంతు యాస్య గోప్యా యాస్య రాజ్యా సముద్రే
समुद्रं काममभिजयेमेति ता एतमध्योषाढाभ्यश्चरन् निरवमन् ततो वैताः समुद्रं काममभ्यजयन् समुद्रगं वै काममभिजयति य एतेन हविषा यजते यदुचेन देवं वेद सोऽत्र जुहोति अद्य स्वाहा षाढाभ्यः स्वाहा समुद्राय स्वाहा कामाय स्वाहा अभिजित्यै स्वाहेति अधिदेवता प्रत्यधिदेवता सहित पूर्वाषाढा नक्षत्राधिष्ठान देवता रुद्रः सिद्धिरस्तु अंगारक ग्रह ओम अग्निर्मोर्धादिवक्त्रपतिप्रसव्यायम् अपानुमेलाकुंसिन्मये सोनाकुर्विभवानक्षरानिलेशने यच्छानश्शर्मसुप्रदाः क्षेत्रस्य पदिना वयकुमुदेन प्रयामसि रामश्वं पोषयित्वासनामृडाति कृषे अधिदेवता प्रत्यधिदेवता सहित अंगारक ग्रहानुग्रह सिद्धिरस्तु देवेन्द्राणि नमस्तुभ्यं देवेन्द्र प्रियभामिनी विवाहं भाग्यमारोग्यं श्रियं पुत्रांश देहि मे नमोऽस्तु सर्वेभ्यो ये ये अन्तरिक्षे ये निवेदेभ्यः सर्वेभ्यो नमः ये दोरोचने दिवो ये वासूर्यस्य रश्मिषु येषामप्सु सुतः प्रतङ्गेभ्यः सर्वेभ्यो नमः या विषवो या दुधानानां ये वा वनस्पति गुणनो ये वा मठेषु शेयते तेभ्यः सर्वेभ्यो नमः ज्ञानशक्तिधरस्कन्ध वल्ली कल्याणसुन्दर देवसेनामनःकान्त सुब्रह्मण्य नमोऽस्तुते बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वं रोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् हनुमानञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टफल्गुणसखः पिङ्गाक्षोमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पा द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् గట్టిగా మీరు ప్రయత్నంగా చెప్పలేదు ఎప్పుడు ఆలోచించుకుంటారు బయట మనం చెప్పడం ప్రయత్నం వాళ్ళు अग्नेरेव सायुज्यं सर्वतामाप्नोति एवं वेद वायोर्वा एतानि नामधेयानि वायोरेव सायुज्यं सर्वतामाप्नोति एवं वेद इन्द्रस्य वा एतानि नामधेयानि इन्द्रस्यैव सायुज्यं सर्वतामाप्नोति एवं वेद बृहस्पतेर्वा एतानि नामधेयानि बृहस्पतेरेव सायुज्यं सर्वतामाप्नोति एवं वेद प्रजापतेर्वा एतानि नामधेयानि प्रजापतेरेव सायुज्यं सर्वतामाप्नोति एवं वेद ब्रह्मणो वा एतानि नामधेयानि ब्रह्मण एव सायुज्यं सर्वतामाप्नोति एवं वेद वायुदेव तस्याग्निमुखम् असावादित्यश्रः सेवेते देवते अन्तरेण तत्सर्वं सेविते तस्मात् सावित्रः अयं पुरो भुवस्तस्य प्राणो भुवाय नाम सन्तप्राणायनो गायत्रे वा सन्ति गायत्र्यै गायत्रं गायत्रातु पापं स्वरूपं शास्त्रपुत्रवृतो रथन्तरगौरथन्तरात् प्रजापतिगृहेतया त्वया प्राणं गृह्णामि प्रदाभ्योऽयं दक्षिणा विश्वकर्मा तस्य मनो वैश्वकर्मणं ग्रीष्मो मानस सृष्टुग्रैष्मे तृष्टुव ऐलमैलादन्तर्यामोऽन्तर्यामात् पञ्चदश सहस्रहतो भरद्वादश प्रजापतिगृहेतया त्वया मनः प्राच्यान् दिशि देवा स्वार्थ विद्यार्थुలు दक्षिणायां दिशमासात् पितरमात्यन्तां प्रतीक्षा
నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత అంగారగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ సద్గురు శివానందమూర్తి మహాస్వ మహా బ్రహ్మలీన మహర్షి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం దువ్వగ్రామస్థిత నూతన ప్రతిష్ఠిత పర్వతవర్ధనే సమేత నాగేశ్వర స్వామి ప్రసాదేన చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్యధైర్యవీర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణవస్తు సర్వే జనాః సుఖినో భవంతు సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ